బాగా రెడ్డి గారు, రెడ్డి గారు, బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. చచ్చెవరా నా చేతిలో. ప్రసాద్ గారు, మీరే ఇలా అన్న మా ఇద్దరిని కలపండి ప్రసాద్ గారు. ఏంటే కలపాలా? అక్షయ్ కావాలా నీకు? అక్షయ్ కావాలా? ఉండు నీ సంగతి చెప్తా. ఆపండి. బాగా ఆగండి బాగా బాగా గారు కొట్టండి. ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఆడుకుంటారు మాయల బకిరిగే. శ్రీదేవి ఆపు చందుని. సంగతి చెప్తా. నన్నే కొడతావా? అరే వెళ్ళి మందు అనుకున్నావా, ప్రసాదం అనుకున్నావా, అందరికీ పట్టడానికి. బాగా ప్లీజ్ బాగా ఓసే ఆగండి. చంపేస్తాను ఈ మధ్యలోనే. ऐसे लड़ रहे क्यों? ऐसे बिल्लियों की तरह लड़ रहे क्यों? श्रीदेवी उसको रोको. కొట్టుకోకండి. ఏ ఏమైంది? వాళ్ళు ఎందుకు అలా గొడవ పడుతున్నారు? వెళ్ళి ఆపకుండా నుంచి చూసి నవ్వుతావేంటి? అప్పుడెప్పుడు కొలాయిల దగ్గర ఆడాలు కొట్టుకోవడం చూశాను. మళ్ళీ చాలా వరకు ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది. సాడిష్టదవా చంపేస్తాను నిన్ను. నా అక్షయ్ నీకు కావాలా? అక్షయ్ కావాలా నీకు? అక్షయ్ ఆగండి ఆగండి, ఆపు ఆపు ఆపు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? అక్షయ్ కావాలని వచ్చింది. అక్షయ, హే నువ్వు సంకీర్తన, నువ్వు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వచ్చావేంటి? నాకు కూడా అక్షయ్ కావాలి. అక్షయ్ అక్షయ్ అప్పుడు పెట్టిన ముందు ఇప్పుడు పని చేసింది. నువ్వు కూల్ అవ్వు, కాసేపు ఉండు. నువ్వు దా. యాక్చువల్లీ అక్షయ్ గురించి మనం మాట్లాడదాం. కంట్రోల్ యువర్ సెల్ఫ్ చందు. కంట్రోల్. బాగా బాగా నాకు సంకేతం వద్దండి. మీ చెల్లి చాలండి. మీరు తక్కండి, వెళ్ళండి సార్. బాగా అంతే. బాగా వేయండి. బాగా 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 టికి కనిపించిన ఫిగర్ కల్లా వసీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతావరా. బాగా బాగా ఆడపిల్లంటే ఆటలుగా ఉందిరా నీకు. జల్దిగా చెప్పి గవర్నమెంట్ బళ్ళు అనుకున్నావురా. ఏయ్! బాగా ఆఫీస్ అనుకున్నావా, చేప మందు వితరణ కేంద్రం అనుకున్నావా? బాగా 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 ప్లీజ్ బాగా ఈ భయం మందు పెట్టేటప్పుడు ఉండాలిరా. మిగిలిపోయిందండి. బాగా వెళ్ళండి సార్. బాగా ఏయ్, బాగా 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 చచ్చెవరా నా చేతిలో. బాగా సిద్ధపడండి సార్. అంతే. రెడ్డి గారు, చచ్చిపోతే నేను వదిలేండి సార్. వదిలేసండి. బొక్కల సలహాలు ఇవ్వద్దు. అవతల నా బంగారు తల్లి జీవితం ఒక మాంత్రికుడి చేతిలో బలైపోతుంది. ఇదిగో తీసుకో. ఏట్రా ఇది? రాకెట్. దీని మీద వచ్చావా? సర్వీసింగ్ పంపించాలా? బావగారు జోక్ చేస్తున్నారు. చదువు మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. వృత్తిలో మరలా చేరుటకు విన్నత్త పత్రం. పెద్దలు, పూజ్యులు, కులవృద్ధులు, అవిద్యావాదులు, అమావాస్య చంద్రులు, స్త్రీలోలు, సన్నాసులు, నిష్ఠదరిద్రులు, కృతజ్ఞులు, కొల్లుబోతులైనంటే జేసీ గారికి ఉభయకిషులో మరి నేను మళ్ళీ జాయిన్ అవుతున్నాను. నన్ను తిట్టి నన్నే చదివించావరా? ఇదేదో ఇంగ్లీష్లో రాస్తావచ్చుగా. ఈ కాన్వెంట్ వాళ్ళు కప్పెట్టాలండి. మీ సౌలభ్యం కోసం సబ్ టైటిల్స్ కూడా రాసాం. పేపర్ తిప్పి చదువు. నాకు వచ్చిన తెలుగు అంతంత మాత్రాన. ఐ ఆమ్ జాయిన్, ప్లీజ్ రిక్వెస్ట్ ప్రసాద్ బెహ్రా. ఏంట్రా ఇది ఎలా ఉంది? దీన్ని అర్థం చేసుకునే కన్నా నీకు జాబ్ ఇచ్చేయడమే సుఖం. ఈసారి నీ నుండి ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. లంచ్లోకి మీకు పప్పు వంకాయ ఓకే కదా? ఓకే ఓకే బాబు గారు, మీరు కార్ కేసు ఇస్తే మేము వెళ్ళి కర్రీ తెచ్చుకుంటాం. ఓకే, సెక్యూరిటీ దగ్గర కార్ కేసు ఉన్నాయి, తీసుకోవాలి అంతేగా. దానికి ఎందుకు అలా చూస్తారు? ప్రసాద్ గారు, కారు డిక్కీలు, టైగర్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి, వెళ్తూ తిందాం పదండి. రెడ్డి గారు, చాలా రోజులైందండి నా ప్లేస్ లో అవునండి. కూర్చొని. సరే గానీ ఈ యూట్యూబ్ బట్టలు ఏంటి, ఎక్కడ పట్టుకొచ్చాడు? అది మన క్లయింట్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. వాడు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి బట్టలు పట్టుకొచ్చాడు చేసి. ఇది నిజంగా గోల్డ్ సిల్వర్ అనుకున్నాడా ఏంటి? అలాగే అనుకుని ఉంటాడు. సరే గానీ జేసీని బాగా కంట్రోల్లో పెట్టారు. ఏంటి మ్యాజిక్? ఏం లేదండి, కొంచెం ఒళ్ళు తగ్గితే మా చెల్లి కొలుస్తానని చెప్పింది. ఆ రోజు నుంచి సీరియస్గా తీసుకుని పార్క్ వాకింగ్ వెళ్ళిపోతున్నాడు. అవునా? మరి బాడీలో ఏం చేంజ్ అవ్వలేదేంటి? ఎందుకు వస్తుందండి, అలిసిపోయినప్పుడల్లా 1 లీటర్ కాఫీ 2 ఇడ్లీ తినేస్తున్నాడు. బాబోయ్, మనోడు వాకింగ్ వెళ్ళిన కాడి నుంచి పార్క్ బయట 2 షాపులు కాస్త 4 అయిపోయినాయి.
పోన్లేండి, మీ పేరు చెప్పుకుని వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి. అలాగే అనుకోవాలి ఇంకా. అందుకే మీ చెల్లి ఏమంటుంది? ఏమంటదండి, ఈ మనిషి వేడి తగ్గట్లేదని క్రెడిట్ కార్డు వేడి తగ్గించేస్తుంది. మంచి మంచి కట్టుబాట్లు. పూజ గారితో ఎంతవరకు వచ్చింది మీ లవ్ స్టోరీ? కొంతకాలం బాగానే సాగిందండి. ఆ అమ్మాయికి అమెరికా వేసా వచ్చింది. ఇంక ఈ నష్టగాడితో ఎందుకని బ్రేకప్ చెప్పేసింది. ఏంటి మీకు బ్రేకప్ అయిందా? పోన్లేండి, నాకు మీరు తోడున్నారు. మీలో కరమండి శాడిస్ట్ ఉన్నాడండి. అందరిలోనే ఉంటారండి. నేను ఒక శాడిస్ట్ని, ఆడొక పర్వర్ట్. మధ్యలోకి నల్లలాగుతారేంటండి? నాకు కానీ తెక్కరేగిందంటే చిన్న పూజ చేయించేస్తాను, చేతులు వంగిపోతాయి. ఇది ఇంకా మారలేదు. లేదండి, మా బావకి అది కలిసి వచ్చింది. ఆ. నెక్స్ట్ పార్ట్ టైం బిజినెస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. చేయండి చేయండి. ఓయ్, నువ్వు ఎందుకు వచ్చావు? నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను. జేసీ డీసెంట్ అన్నారు, రీసెంట్ గా రిక్రూట్మెంట్ కూడా చేశారు. అదొక హఠాత్ పరిణామం. ఆ? నదులుగా కూర్చున్నావు అంటే కుర్చీ మారదని చెప్తున్నాను. ఏదో డైరీ పిండేసిన మొహం సక్కి దావట్లు వేసుకొని. అప్పుడు నా బుగ్గలు బాగున్నాయన్నా. టెరస్ బాగున్నప్పుడు 100 అంటాం, లేచిపోయావు కదా. నేను ఇంకొకరిని లవ్ చేసి నిన్నెలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు? చూసాం, డీపీలో చూసాం, కాలిపోయిన మొక్కజొన్న కండిలా ఉన్నాడు. ఆడేలా నచ్చాడే. మా ఆయన ఇంకో మాట అన్నావంటే గొడవలేకపోతే జాగ్రత్త. ఆడొక సలీము, నువ్వు ఒక అనార్కలి. ప్రేమికులను అలా తిట్టకూడదండి. కనబడిన దానికల్లా మందెట్టి వచ్చిరా. కంట్రోల్ ప్రసాద్ గారు. ఏంటి సార్ కంట్రోల్? నాకు ఆలవలసిన దాన్ని ఎవడో జాలీకి ఎంజాయ్ చేస్తుండండి. కడుపు తొరికిపోతుంది. అది కడుపు మంటని చెప్పు. అయినా ఇలా గొడవలు పడుతుంటే కలిసి ఎలా వర్క్ చేస్తాం ప్రసాద్? కొంచెం మనమే అండర్స్టాండింగ్ వచ్చేయాలి. అయితే నీ మొగుండి వదిలే. అదెలా కుదురుద్ది? అయితే ఇది కుదరదు. దేవుడా, ఏ చైన్ స్నాచ్ దీని మెడలో తాలి తెంపుకెళ్ళిపోవాలి. ఏ రెడ్డి గారు? అదేం కోరిక ప్రసాద్? ఎదుటోళ్ళు బాగుపడితే చూడలేవా నువ్వు? ఈ మధ్యన కొందరు ఆడవాళ్ళు మెడలో తాలుబుట్టు వేసుకోవట్లేదండి. మీ కోరిక వేస్ట్ అయిపోయినట్టే. పేసనండి, పీటల మీద నుంచి లేచిపోయింది. మొగుడిని తాను ఏం గౌరవస్తుంది బొక్క. ఏంటి మాట్లాడితే లేచిపోయాను ఓ తెప్పుతున్నావు. నువ్వు నచ్చలేదు, నేను వెళ్ళిపోయాను. నచ్చలో తెలిపి ఎలా తగలబడు. నాకెందుకు ఈ బొక్కలో పంచాయితీ? దీనికి జేసీ జేసీ. ఎందుకు గేదెలా అరుస్తున్నావు ఆఫీస్లో? గేదెలు అరుస్తున్నానా? దీనికి నాకు పెళ్లి సెట్ అయింది, పీటల మీద నుంచి లేచిపోయిందని తెలుసు కదా, ఎందుకు జాయిన్ చేసుకున్నావు? నువ్వా వస్తావా రావా తెలియదు. మీ ఇంటికి వెళ్తానేమో మీ అమ్మగారు 4000 అడుగుతానేమో మొహం మీద తలుపేసేస్తున్నారు. దానికి తోడు కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది, ఆ పిల్లని తీసుకున్నా. దీనిలో ఏం చూసి తీసుకున్నావే? వీడు చంపేయాలి. స్కిల్స్. స్కిల్సా? స్కిల్స్. ఎక్కడ ఇంటర్వ్యూ చేసావు? కాన్ఫరెన్స్ రూమ్లో. స్కిల్స్. ఆయన ఎదుర్కొని నేను పంచాను. నేను అరగంట క్రితం జాయిన్ అయ్యావు. ఉండాలనుకుంటుంటే లేకపోతే వెళ్ళిపో. అయ్యి బాబాయ్, బావగారు సీరియస్ అయిపోతున్నారు. వాట్ ఈస్ దిస్ విరాస్తా? చెప్పచ్చు కదా, ప్రతిసారి వెనకేసుకొస్తే ఇప్పుడు ఏంటి సైలెంట్గా ఉన్నావు? మనమేం మాట్లాడతాం చేసి, మనమేం మాట్లాడతాం? నువ్వెవరు? కంపెనీ సీఈఓ. ఆఫ్టర్ ఆల్ సీఈఓ. నేను ఆఫ్టర్ ఆల్ హెచ్ఆర్. సార్ రేంజ్ ఏంటి చేసి? సార్ రేంజ్కి వచ్చే అమ్మాయిలు ఎవరు? మనం మాట్లాడగలమా సార్తో? అసలు సార్ రేంజే వేరు. ఏంట్రా? మీ సరసాలు చూడలేకపోతున్నామండి బాబు. సరసాలా బొక్క. శ్వేతాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. బాడీలో మాంసం కన్నా మూలుగుం బొక్కలే ఎక్కువ ఉన్నాయి. అవునండి, స్కిల్టన్ సిస్టమ్. మరే ఏదో అంటున్నట్టున్నావు. ఏ లేదు, నీ మొగుడిని ఎప్పుడు వదిలేస్తావని డిస్కస్ చేసుకుంటున్నాం. ఛీ, మా కాపురమే పడిందని కన్ను. అర్జెంట్గా ఇంటికెళ్ళి మా ఆయనకి దిష్టి తీసుకోవాలి. ఎందుకు? మీ ఆయన చుట్టూ నువ్వే తిరుగు, దిష్టిపోద్ది. అంటే ఆవిడ దిష్టి బొమ్మ. ఏ మీకు బాబు బొమ్మలా అంతందా? మన ఎంగేజ్మెంట్ అప్పుడు నేను చూసి చాలా మంచివాడు అనుకున్నాను. ఇంత మెంటలోడు అని అనుకోలేదు. నేను ఫస్ట్ టైం చూడగానే సాంప్రదాయాన్ని అనుకున్నాను. తర్వాత తెలిసింది శుద్ధపోసానే. ప్రసాద్ గారు, మీరు ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నారండి. మంది కాంది ఎప్పటికీ మంది కాకుండా పోదండి. మంది అయింది ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టి పోదు. మీరు ఎన్ని వేమన పద్యాలు చెప్పినా దాని మీద నా కోపం పోదు. హాయ్ బాబు గారు. నువ్వు నుంచావా? మోకాలు నొప్పులా? పురుటి నొప్పులే, నీకు అవసరమా? ముష్టెదవా. పంచాయతీ ఆపితే మీటింగ్ స్టార్ట్ చేద్దాం. రెడ్డి గారు, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని క్లయింట్ అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? తెలీదని చెప్పండి బాబు గారు. తెలీదా? అలా ఎలా చెప్తారండి? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. నాకు ఏదైనా తెలియకపోతే తెలియదని చెప్పేస్తా. క్లయింట్కి అలా ఆన్సర్ చెప్పలేం కదండి. మనం ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్ డేట్ ఇవ్వాలి. ఓవర్ టైం చేసినా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నేను ఊరు వెళ్తున్నానండి. మా అత్త కూతురు పెద్ద మనిషి అయిందంట. మీ సార్ నాన్ వెజ్ భోజనాలు పెడతారండి? అవునండి, పెడతా. ఇప్పుడు అదా డిస్కషన్. అక్షయ్, నువ్వు జాబ్ మానేసి పెద్ద మనిషి ఫంక్షన్ చేసుకో. డీజే పెట్టించాలని నా చెప్పరా? మా ఫ్రెండ్ ఉన్నాడు, తక్కువకి ఇప్పిస్తాను. అవునా? థ్యాంక్స్ అండి. రేయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే చెవులు కొరుక్కుంటారండి మీరు. డీజే ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట, తక్కువకి ఇప్పిస్తానంటేను. ఇలాంటి పత్తి వ్యాపారాలు అంటే బయట పెట్టుకోండి, ఇక్కడ కాదు. ప్రసాద్,
పని చేసేవాడిని కూడా చెడగొడుతున్నావు కదా నువ్వు. సాటి మనిషికి సాయం చేయడంలో తప్పే ఉంది చేసి. కాసేపు నీ సోషల్ సర్వీస్ పక్కన పెట్టు. అసలు మనం కాన్ఫరెన్స్లో ఎందుకు కూర్చున్నాం? నా చైర్ అక్కడ హ్యాండిల్ ఇరిపోయింది, స్ప్రింగ్ కూడా పని చేయట్లేదు. అటువైపు వైఫై కూడా రావట్లేదు బాబు గారు. ఐబొమ్మ ఓపెన్ అవ్వట్లేదు. డబుల్ నొక్కారా? మీరు ఎక్కడ దొరికారు రా బాబు? ప్రసాద్, అసలు ఈ ప్రాజెక్ట్ గురించి నీకు ఐడియా ఉందా? అసలు మనకు ప్రాజెక్ట్ ఉందన్న విషయమే ఇప్పుడు తెలిసింది నాకు. మన ప్రాజెక్ట్ ఉందని తెలీదా? తెలియదండి. ఎప్పుడు ఓకేంది మనకి. కంగ్రాట్స్. స్వీట్ బాక్స్ పంపిస్తానులేండి. కళాకడ పంపించండి. ప్రసాద్, నువ్వు మధ్యలో వచ్చావు కాబట్టి శ్వేత నేను గైడ్ చేస్తుంది. ఒక్కేం కాదు, ఈ స్కెల్టన్ లో నీకు స్కిల్స్ కనిపించాయేమో. నాకైతే ఒరే అక్షయ్, ఈసారి నువ్వు శుద్ధర్ పూజ చేసినప్పుడు ముగ్గేసి మధ్యలో బొమ్మను పెడతావు కదా, దాని వదిలి దీన్ని కూర్చోబెట్టిరా, దరిద్రం వదిలిపోతాయి. చేసి చూసావా, వాడు వర్క్ అంటే ఎక్కువ నా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ప్రసాద్, నీకు ఇష్టమున్నా లేకపోయినా తనే నేను గైడ్ చేస్తుంది. ఫైనల్. రెడ్డి గారు, మీ పరిస్థితి ఏంటి? అసలు మీ ల్యాప్టాప్ ఏది? అంటే చెల్లి సినిమా చూస్తానందండి, ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. ఎంత చుట్టమైనా వెన్ ఇట్స్ కమింగ్ టు వర్క్. ఒక్క నిమిషం, చెల్లి ఫోన్ చేస్తుంది. అమ్మా, నేను బావగారితో మాట్లాడతావా? రైట్. వద్దులే, మీటింగ్లో ఉన్నారు, నేను మళ్ళీ చేస్తాను. ప్లీజ్ మీ అందరు కొంచెం బయటికి వెళ్తారా? నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. దానికి మైండ్ ఉండాలి. బావగారు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మరే బావగారు, ఆ ఏటీఎం కార్డు ఎలాగిస్తే వెళ్ళి స్మైలీ బాల్ తెస్తాను, పిసుక్కోవచ్చు. నా ఆధార్ ప్యాన్ తప్ప ఏ కార్డులో వదిలేరండి? ఆ కార్డ్స్తో బజాజ్ కార్డు అప్లై చేద్దామండి. అంటే చెల్లి టీవీ అడిగిందండి. ఆ సోనీలో లేటెస్ట్ 2 లక్షలు ఉంటుందండి. సౌండ్ బార్ కూడా 40,000. 5.1 తీసుకోమంటారా? 7.2 కొనేద్దాంలేండి, డాల్బీ అట్మాస్. రెడ్డి గారు, మనశ్శాంతి దొరకట్లేదండి. అదేమన్నా కిరాణా కొట్లో ఐటమ్ అండి అడగగానే దొరకడానికి? అయ్య బాబాయ్, కనుకేమైందని అలాగైపోయింది. పొద్దున్నే అద్దం చూడగా నువ్వుపోయి ఉందండి. తాగడం తగ్గితే సెట్ అవుతుంది. ఓవర్ హీట్ అండి, కంటికురిపోయింది. అదేం కాదండి, ఎవరికో ఆశ పెట్టుంటారో ఆశ కురుపులు వేసినాయి. అంటే చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా. నిజమే కదా. ఎత్తుబళ్ళు ఉంటే అదృష్టమని, మెలగనుంటే మంచిదని. అంటే అప్పట్లో మన పెద్దవాళ్ళు లోపాలు ఉన్న వాళ్ళకి పెళ్ళి అవ్వని వాటికి అదృష్టం అంటగట్టారు. బా, ఒంటికన్ను రాక్షసులా చాలా సిరాగ్గా ఉన్నారండి. భయమేస్తుంది, చూడలేకపోతున్నాం. తగ్గిపోయాక చూడండి, చూడడానికి 2 కళ్ళు చాలు. ఆ ఫేస్లో గొంతలు, కళ్ళ కింద గోతులు. అలర్జీ తప్ప ఏం లేదు అక్కడ. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడడానికి పెద్దగా రీజన్స్ ఏం లేవండి. దరిద్రం వదిలిపోయింది. ప్రసాద్, అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? ఇదేదో అడుగుతుందంటే ఏం మన గురించి మీ ఆయనకి తెలిసిపోయిందా? మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి ఒక ట్రాక్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదండి. తెల్దా? ఇప్పుడు తెలిసింది కదా, ఆఫీస్ గోడల మీద మొత్తం రాసండి. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. బా, ఆ గొంతేనండి షుగర్ ఫ్యాక్టరీ సైరన్ లాగా. ఏ ఆఫీస్ లో ఈ గోల్ ఏంటి? మమ్మల్ని వర్క్ చేసుకొనివరా? చూడు విరాజిత, ప్రసాద్ ఏం చేశాడు. నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా? సరసులే. ఏంటి ప్రసాద్ ఇది? ఇలా ఎవరైనా చేస్తారా? కాపురాలు కూలిపోతాయి. మా ఆయన అనుమానంతో నన్ను కొడుతున్నాడు విరాజిత. రెడ్డి గారు, మిషన్ అకంప్లిష్డ్ అండి. ఓ, కంగ్రాట్స్ అండి. యువర్ ఏ ఫైటర్. యా, బీయింగ్ ఏ ఫైటర్. ఆఫీస్ కి వర్క్ చేయడానికి వచ్చావా, అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టడానికి వచ్చావా? ముచ్చట్లా? అలా అయితే అక్షయ్ గారు చందుతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ సంపర్కం చేస్తున్నాడు, అని అడగవా? వాడు ఆఫీస్ లో అమ్మాయిలకి వెళ్ళట్లేదు కదా. రెడ్డి గారు, మీరు కూడా ఈయనకు దూరంగా ఉంటే చాలా మంచిదండి. చిచి, ఇంక మాట్లాడండి. నాకేమైనా ఆంతరాక్స్ ఉందేంటండి అందరూ దూరంగా ఉండడానికి? ఏదో కంటికూరుపు వచ్చింది. వీడు మళ్ళీ వస్తాడని తెలియక అనవసరంగా ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. శ్వేత గారు, మీరేం బాధపడకండి. ఆడ తల మీద ఎంట్రుకులు, కాలు కింద మట్టి సంపాదించండి. మిగతాదంతా నేను చూసుకుంటా. నిజంగా పని జరుగుద్దంటారా? ఆఫీస్ బయట చెట్టు చచ్చిపోయింది చూసారా? ఓసారి ఆడి మీద కోపం వచ్చి తట్టుకోలేక చెట్టు సిలంగెట్టేశాను, ఆడిపోయింది. అయ్య బాబాయ్, వెళ్ళేటప్పుడు మంత్రి ఇచ్చిన 4 నువ్వులు ఇస్తా, తీసుకెళ్ళండి. ఏంట్రా మీ గోసుగోసులు నా గురించేనా? నీ గురించే మాట్లాడుకోవాలి. అక్షయ్ డ్రెస్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇదో పాతఘట్టం బ్యూటీ మరి, కీచు గొంతు వేసుకొని. గట్టిగా అరకండి, ఇంకొకని కూడా పోద్ది. జేసీ కొత్త రిక్రూట్మెంట్ చూస్తున్నాడు, మీకు ఏమైనా ఐడియా ఉందా? పోలండి, ఆఫీస్ కొత్త కలరింగ్ వస్తుంది. ఈ సఖిదోడు మహాల్ చూడలేకపోతాండి బాబా. అంతేలేండి, అష్టవంకర్లో ఉన్నోడికి కూడా ఆప్షన్స్ కావాలి. తప్పే ఉందండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం? మీకు న్యూస్ తెలుసా? నా మరదలు శ్రీదేవి తిరిగి వచ్చేసింది. ఏంటండి, లేచిపోయిన అందరూ వెనక్కి వచ్చేస్తున్నారా? ఏమోనండి, శ్వేతకైతే పెళ్లి అయిపోయింది, నా మరదలకి ఇంకా అవ్వలేదండి. మీ పని బాగుందండి. ఇంట్లో వెళ్ళాలో ఆఫీసులో ప్రియురాలు. పాపం సార్, మోసపోయిన బాధలో ఉందండి మా శ్రీదేవి. చట్టడానికి కొంచెం టైం పడుతుంది. అంతేలే అండి.
నా యవ్వనం అంతా మీతో సోదేయడానికే సరిపోతుంది. నాకు ఎప్పుడు సెట్ అవుతారో ఏంటో. ప్రసాద్ కాన్ఫరెన్స్ రూమ్ రా. బావగారు, అబ్బా సూపర్ అండి. అబ్జర్వ్ చేశారా హెయిర్ స్టైల్? చెదక్ కొట్టేశారండి. మరే పిచ్చి గుడ్లా ఉంది. అంటే ఇంతకుముందు ట్రాక్టర్ మీద ఎండిగేట్లా ఉండేది, బాగుంది ఇప్పుడు. నిజంగానే పిట్లు వాళ్తాయి. కోపం తెప్పించుకో ప్రసాద్. లోపల రా, లోపల రా. ఏంటండి పిల్లాన్ని పడగదిలోకి రమ్మన్నట్టు ఫోర్స్ చేస్తాడేంటి? ఈ మేనేజర్లు అంతా ఇంతేనండి. ఉన్నాడు వెళ్ళి వస్తాం, లేకపోతే ఏడు చేస్తాడు. కంప్లీట్ చేయండి. ఓకే అండి. ఇది నా టవల్. అయితే అయితే ఏంటి? అయినా నువ్వెందుకు తీసుకున్నావు? నాకు అసలుకే ఓసిడి. నాకు థైరాయిడ్, అరుతున్నానా? రూమ్మేట్ అన్నాక అన్ని షేర్ చేసుకోవాలి. అసలు మా పాత రూమ్ లో ఉన్నప్పుడు ఒకరి బట్టలు ఒకరు వేసుకునే వాళ్ళం తెలుసా? చిచ్చి, ఎలర్జీస్ రావా? అయినా నాకెందుకులే. ప్లీజ్ నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ముట్టద్దు. నీకు అంట్రోగాలు ఉన్నాయేంటి? తీసుకో. ఏయ్, అదక్కడ పెట్టు, కింద పెట్టు, అక్కడ కింద పెట్టు. బొత్తిగా మానవత్వం లేకుండా పోతుంది దీనికి. కామేశ్వరరావు, ఎస్ మై లార్డ్. మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటవి? ఈ రూమ్ మెయింటెనెన్స్ అంతా మనిద్దరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకే, రెంట్ నువ్వు కట్టు, కరెంట్ బిల్ నేను కడతా. టీవీ బిల్ నువ్వు కట్టు, రిమోట్ బ్యాటరీలు నేను తీసుకొస్తా. కర్రీస్ నీవి, రైస్ నావి. కిచెన్, బెడ్రూమ్, హాల్ నువ్వు క్లీన్ చేసి సెల్ఫ్లు నేను క్లీన్ చేస్తా. డీల్ ఓకే? అన్ని నీకు ఫేవర్ గానే ఉన్నాయిగా. ఇలా కాదు, రెంట్ నుంచి క్లీనింగ్ వరకు ఇద్దరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకే, అలా అయితే వాష్రూమ్ కూడా ఈక్వల్ గానే షేర్ చేసుకోవాలి. అదేంటది? అంటే నా వాష్రూమ్ రిపేర్ వచ్చింది. ఈ పిల్ల నాకన్నా ఎటకారంగా తయారైంది. కాల్ బాయ్ సార్. దట్ కాల్ బాయ్ సార్. అరే నువ్వు కాల్ బాయ్ అని చెప్తున్నావా లేదంటే నన్ను కాల్ బాయ్ అంటున్నావా? అంటే మీరు రమ్మన్నారని బాయ్ చెప్పాడు. నీ అంత ఇంగ్లీష్ అక్క ఏ పాలకు కూడా రాదురా. థ్యాంక్ యూ సార్. దరిద్రం ఏంటంటే ఈ అరబుర్ర వేసుకుని నువ్వు లైఫ్లో ఎదగాలనుకోవడం, నీ లైఫ్ అచీవ్మెంట్ సెమినార్ని నేను ఇంగ్లీష్లో వినాలనుకోవడం. అంటే మీరే కదా సార్ ఇంగ్లీష్ నేర్చుకోమన్నారు. ఐ ట్రై సార్. రిజల్ట్ కేమ్డ్. ఒక్క నిమిషం కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడు. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. You are a doctor, I am a diver. We feel in love, we feel in love. I am for you, I stay at your heart. You're for me, you stay at my heart. You are a doctor, I am a diver. We feel in love. చూడలేండి. హౌ ఇస్ ఇట్ సార్? ఇప్పుడు ఏంట్రా, ఏ రాగంలో పాడావో జడ్జిమెంట్ ఇమ్మంటావా? ఇంకొకసారి ఇలాంటి డైపర్ పాటలు పాడేవంటే ఇక్కడే గోయి తీసుకెళ్ళి సెడగత్తిరేదవా. 2 days లో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది, ఇప్పటి వరకు రిపోర్ట్ లేదు. ఇట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ సార్. ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడుంది? ల్యాప్టాప్లో ఉంది సార్. ల్యాప్టాప్ ఎక్కడా? అంటే ఈఎంఐ కట్టలేదని ఫైనాన్షియల్ తీసుకెళ్ళిపోయాడు సార్. వారణి అబ్బా, అంత నెగ్లిజెన్సీకి ఎలా ఉన్నావు? నెల నెల శాలరీ వస్తుంది కదా, ఈఎంఐ కట్టడానికి ఏంటి నొప్పి? బ్యాకప్ ఎవరి దగ్గర ఉంది? నియర్ రేణు సార్. వెళ్ళి పిలు. ఉబ్బసం వచ్చిన ఊర పందిలో బలిసావు, యూస్లెస్ ఫెలో. రేణు, బాస్ కాల్డ్ ఆఫ్ యూ, సీయింగ్ వెరీ సీరియస్. ఐ మ్యాక్సిమం కవర్డ్, యు గో. హలో, గంటలు గంటలు బాత్రూంలో ఏం చేస్తున్నావురా? రీల్స్ షేర్ చేస్తున్నా, నీకు కూడా 2 పంపించానే. హే, బయటికి రా. ఎవడో ప్రశాంతంగా బాత్రూంలో ఉండొచ్చు అని చెప్పాడు. ఈ పెళ్ళి ఎక్కడ కూడా ఉండనివ్వట్లేదు. వెళ్ళండి, వెళ్ళి జలగాలాడండి. నీకేమైనా మెంట్లా? పక్క తప్పుకో. గేరెక్కువే దీనికి. ఇక్కడ నా టిఫిన్ ఉండాలేది? అది తిన్నాకే వాసన గుర్తొచ్చింది. అరే, నేను ఆర్డర్ పెట్టుకుంటే నువ్వెలా తినేస్తావు? నేను కూడా ఆర్డర్ పెట్టాను. ఆహా,
పార్సిల్ ఏది? అంటే ఫోన్ పేలో బ్యాలెన్స్ లేదని రిజెక్ట్ అయింది. నీకు ముందే చెప్పా కదా అన్నిట్లో ఈక్వల్ షేర్ చేసుకోవాలని. మొత్తం నువ్వే ఎలా తినేస్తావు? ఆకలికి అవన్నీ తెలియవు కదా. ఇలా డిపెండ్ అయ్యే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. నాకు జాబ్ చేసే ఉద్దేశమే లేదు. మరెలా బతుకుతావు? నాకు ఆ టెన్షన్ లేదులే. మీకెందుకుంటుంది సార్ పక్కడు అని తేరక దొబ్బి తినేస్తే? ఏదో 2 ఇడ్లీలకి ఏదో డైమండ్ నెక్లెస్ పోయినట్టు రాద్దాంతం చేస్తావేంటి? కామేశ్వరరావు, నేను నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మాయి ఎలా చెప్తాంలే. ఏంటి? ఏం లేదు, ఆఫీస్ టైం అవుతుంది ఇల్లు అంటున్నా. లాఫింగ్ ముద్ద ఆఫీసులో ఉంటే మంచిది. సలివిడి ముద్దలనా ముందొచ్చి కూర్చున్నావు. ఏం ఉపయోగం? మీ టీం మెంబర్స్ ఏరి? ట్రైన్ లేట్ కోసం చెప్పింది సార్. వింజేస్ ఆన్ ది వే. ఏం డెడికేషన్ రమ్ ఇది. బాస్ ఆఫీస్కి వచ్చాక ఎంప్లాయీస్ ఆఫీస్కి వస్తారు. నేను కూడా లీవ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏం పోయే కాలం? ఉబ్బసం ఎక్కువైంది సార్. చేప మందు కోసం కేరళ వెళ్ళాలి. ఆ కడుపుకు మందు వేయాలంటే చేపల చెరువుకు కూడా కరువు వచ్చేద్ది. అవునురే, సిరియా వారిలో బిల్డింగులు కూలిపోయినప్పుడు కింద లేవేంట్రా నువ్వు? సార్ మీరు ఎంకరేజ్మెంట్ కంటే హెరాస్మెంట్ ఎక్కువైపోయింది సార్. సాయంత్రం మస్తాన్ ఫోన్ చేస్తా అన్నాడు, మాట్లాడండి. సార్ పిఎం కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడతారు. మాట్లాడితే మస్తాన్ బాయ్ పేరు తీయకు. ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు కూడా అన్నిసార్లు తలుచుకుని ఉండవు మనం. నీ ల్యాప్టాప్ ఎప్పుడు విడిపిస్తావు? నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే ఈఎంఐ క్లియర్ చేస్తాను సార్. అంతవరకు వర్క్ చేయకుండా ఏం పీకుతావు? పర్లేదు చెప్పు, ఏదో అనుకుని ఉంటావు కదా. మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ల్యాప్టాప్ ఉందా సార్? ఏంట్రా సన్నపిన్ని చార్జర్ ఉందా అన్నంత ఈజీగా అడిగేశావు? నీలాంటి ఉద్దండ పిండానికి టీం నప్ చెప్పాను చూడు. నేను చూసుకున్నాను సార్. ప్లీజ్ రా, ఇంతకుముందు బాగా పనిచేసావు కదా. టీం లీడర్ అవగానే కొమ్ములు ఎందుకు వచ్చినాయి? మై యాటిట్యూడ్స్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ సార్. రామచంద్ర, వర్క్ చేయరా. అందరినీ పిలు. షూర్ సార్. నన్ను తోడేళ్ళమంటారా సార్? ఎందుకు? గంట పట్టుకుని వంట చేయడానికా? ప్రాజెక్ట్లో డౌట్ వస్తే క్లియర్ చేద్దామని సార్. వద్దు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్తో అక్కడ లేనిపోని తిప్పలు పడాలి. వాట్ వింధ్యా, నా హెల్ప్ లేకుండా నువ్వు హ్యాండిల్ చేయగలవా? మీ హెల్ప్ లేకపోతేనే ఇంకా బాగా చేయగలను సార్. అది రెస్టారెంట్కి వెళ్తే టేబుల్ మీద సాల్ట్ పెప్పర్ పెడతారు, ఒక్కరోజు వాడింది లేదు. నువ్వు అంతే, పేరుకే టీం లీడర్ కానీ టీం లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి వింధ్యా, నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా ఆన్సర్కి వచ్చేవాడిని కదా. మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది సార్. నేను మరింత భయంకరంగా ఉన్నానా? నో సార్, అమ్మ బొమ్మ సినిమాలో బొమ్మ గంగారంలా క్యూట్ గా ఉన్నారు. దమ్ముంటే రా బయటికి. బస్తీ మీద సవాల్ ముసలి అన్న బడేస్తా రాజుస్తున్నాం. ఏ రాజా రాజరాజు వర్మ. రేయ్, నువ్వు ఈరోజు తాగొస్తున్నావని నాకు తెలుసురా, అందుకే బయట నీ కోసం వెయిట్ చేస్తున్నా. టార్చ్ చేసి చెల్లడొట్టుకు తిరుగుతున్నావు. నీ దెబ్బకు బ్యాటరీ అయిపోయింది. ఎంత ధైర్యంరా నీకు? రాజా రేవతినాథ వర్మనే బెదిరిస్తున్నావు. ఇంకోసారి రాజుని చెప్పుకొని తిరిగావనుకో, నీ రాజ్యాన్ని ఆక్రమించేసి నిన్న కారాగారాలను తోయించిస్తాం. రేయ్, కిరీటం లేని రాజురా నేను. ఆజ్ఞాపించానంటే కోట గుమ్మం దగ్గర నిన్ను ఉరి తీస్తారు. పోడాడే కానీ చూసుకుందా రాజుస్తున్నాం. రారా చూసుకుందాం. నువ్వు రారా. అంతు తేలుస్తా. అంకుల్ అంకుల్ ఆగండి, అంకుల్ ఆగండి, మళ్ళీ గొడవ పడుతున్నారా? వింధ్యా, నేను సీఎం గానే ఫస్ట్ పెట్టే సంతకం ఈ ముసలోడిని ఎన్కౌంటర్ చేసామని. చూసావమ్మా తాగి ఎలా వాగుతున్నాడు. కామేశ్వరరావు, అసలు సీఎం అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలా? అందరినీ ఈక్వల్ గా ప్రేమించాలి. నా నియోజకవర్గమే కాదు, నేను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తున్నా. వెళ్ళిపో. మూతుపుళ్ళు రాలిపోతాయి. నోటికొచ్చినట్టు వాగావంటే యాదవా. అరే కామేష్, అవును అన్నిట్లో ఈక్వల్ షేర్ అన్నావు కదా, ఓ పెగేస్తావా? నువ్వు మూసుకుంటావా? రాజా రేవతినాథ్ వర్మ గారు, పచ్చడి ఉందా? పచ్చడి ఏంట్రా, నీకు సర్వర్ లాగా కనిపిస్తున్నానా? అబ్బో, పౌరుషం పుడుచుకొచ్చింది ముసలుడికి.
తెచ్చుకుంటాలే. షూరా? రాజా రేవతినాథ్ వర్మ గారు పాన్ పరాగ్. అది బహుపరాక్రా సన్నాసే. ఏదో అట్లండి. మీ కీర్తి ప్రతిష్టలు జీర్ణించుకోలేక పాన్ పరాగేహం. రాత్రి నువ్వు చేసిన పెంటక మేము తలెత్తుకోలేకపోతున్నాం. నా కాలరే పట్టుకుని గొడవ చేసావు. నీకు పచ్చడి సప్లై చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? నేను తాగినప్పుడు మీరెందుకు వచ్చారండి? నువ్వు తాగింది నా బాల్కనీలోరా. ఎదురుగా మీరుంటే సీసా పగలగొట్టి పొడి చేయకుండా పచ్చలాడుకుంటూ కూర్చున్నానా? ఏడ్చావు. నా మీద యుద్ధం ప్రకటించే దమ్ము నీకుందా? మీరు ఒక అక్బరు, నేను ఒక ఔరంగజేబు, ఇద్దరం కలిసి యుద్ధం నమూనాలు గీసుకుందాం. పొద్దున్నే సుత్తి మొదలెట్టకండి. ఆ అమ్మాయి ఏంట్రా నీ గురించి గుచ్చి అడుగుతుంది? అవునా? పంచాంగం చదివినప్పుడు ఆదాయం 1000 దగ్గర అయిపోయానండి. మొత్తం చదువుంటే రాశి ఫలాల్లో బొక్కలు బయటపడతాయని భయం వేసింది. ఇప్పుడు అదెందుకు చెప్పావురా? అంటే నా గురించి అంత ఖచ్చితంగా అడిగింది అంటే నన్ను బయటికి పంపించడానికి స్కెచ్ అయినా అయి ఉండాలి, లేదంటే ఎవడైనా నా పేరు మీద లాటరీ టికెట్ కొని ఉండాలి. నువ్వు ఒక టిప్పు సుల్తాన్వి, నీ ఖజానానే ఎత్తుకెళ్ళాలరా. ఎవడ్రా నువ్వు? లీవ్కి అప్లై చేశాను. మీరు మెయిల్కి రిప్లై ఇస్తే వెళ్ళిపోతాం సార్. ఇస్తా వెళ్ళు. మళ్ళీ మీరు వర్క్లో పడితే మర్చిపోతారు సార్. లెట్ కంప్లీట్ ప్లీజ్. మెయింటైన్ టైమింగ్. ఏంటిది? లీవ్ లెటర్ సార్. డియర్ సార్, ప్లీజ్ లీవ్ మీ ఎలోన్. ఐ ఆమ్ కమింగ్ సూన్. యువర్ ఎంప్లాయ్ చిన్న పాత బస్తీ మోడల్. ఇది లీవ్ లెటరా? మళ్ళీ లవ్ లెటరా? పన సపోర్ట్ చెక్కినట్టు చెక్కేస్తాను. పేపర్ తీసుకో. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా నీట్గా రాసి పెట్టరా, అప్పుడు ఆలోచిస్తాను. కమింగ్ సూన్ సార్. ఎలా? రేణు, డోంట్ లీకేజ్ యువర్ కంపెనీ సీక్రెట్స్ బికాస్ ఇట్స్ సీక్రెట్. ఐ ప్రౌడ్ యూ సార్. యప్. సేయింగ్ సంథింగ్ రేన్. ఇలా ఉన్నావేంటి? నీ రూమ్లో మేకప్ కిట్ దొరికింది, తెల్లగా అవుతాం కదా అని ఉద్దేశం. అయినా నా రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? మై హోమ్ టూర్ ఒక లాగ్ చేశాను. మా ఆడియన్స్కి ఇల్లు చూపించే ప్రాసెస్లో నీ రూమ్ కూడా చూపించాను. ఆహా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 76 మెంబర్స్ ఉన్నారు. నిన్ననే 2 అన్సబ్స్క్రైబ్ అయ్యారు. చూడు కామేష్, మేకప్ వేసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. గోడ మీద పెయింట్ వేసుకున్నట్టు పామేసుకున్నావు. నాకేం తెలుసు, బ్యాట్మెన్లో జోకర్లో ఉంటాం అనుకున్నాను. ఓం బింబుస్లో సంపంగలా ఉంటా అని అర్థం చూసాక అర్థమైంది. కామేష్, ఈరోజు పార్టీ లేదా? స్పాన్సర్ లేడు. అయినా బాటలు తెమ్మంటే మర్చిపోయావు కదా, బ్యాలెన్స్ ఆ ముసలుడు తాగేసినట్టు ఉన్నాడు. నేను స్పాన్సర్ చే. ఓకేలే, సరేలే, చెప్పొద్దులే, నాకెందుకులే. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? నిన్ను చూస్తే ధైర్యం వస్తుంది బ్రో. ఈ బొక్కల మొహానికి ఎవరు పడతారు అనుకునేవాడిని, కానీ నీలాంటి అరబర మొహానికి అలాంటి అమ్మాయి పడిందంటే రోజు గ్యాస్ట్రిక్ టాబ్లెట్తో పాటు డైజెషన్ టాబ్లెట్ కూడా వేసుకోవాలి నేను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మా మూర్తి గారు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళ నాన్నగారు చనిపోయాక ఇంటి బాధ్యత మొత్తం తనే తీసుకుంది. తను ఏ డిసిషన్ తీసుకున్నా మేము చాలా రెస్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఆ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటేనే కొంచెం కష్టంగానే ఉంది. రేణు నన్ను లవ్ చేస్తుందా? రేణు, ఏం చిన్న? చెప్పొచ్చుగా, అన్నీ నీలోనే దాచుకుంటావా? ఏం చెప్పాలి? నీ మనసులో మాట. ఐ ఫీల్ ఫర్ యూ, యూ ఫీల్ ఫర్ మీ. చెప్. ఏమేం చిన్న నీకు? నాకు అర్థమైపోయింది రేణు. ఫ్యూచర్ కనిపించేస్తుంది. మనం ఒకరికోసం ఒకరు పుట్టాం అనే ఏదో చెప్పాడు మన కామేష్. ఎప్. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటగా.
ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతామని కూడా చెప్పాడు. నా దగ్గర సిగ్గెందుకురా? అసలు వాడికి మెంటల్ వచ్చిందా? హే, మనం చింటగా కలిసి వస్తామని కింద వెయిట్ చేస్తున్నాడు. పరా సరసం. మా టీంలోకి వచ్చేయచ్చు కదా వింధ్య, కావాలంటే బాస్తో నేను మాట్లాడతాను. ఇప్పుడున్న టీం బానే ఉంది సార్. ఏమైనా అవసరమైతే నేనే చెప్తా. ఓకే, ఇంకేంటి కాఫీకి వెళ్దామా? కామేష్, ఒక్క నిమిషం సార్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు పేరు చెప్పబోతే తెలుసుకోలేమనుకున్నావా? వాళ్ళిద్దరిని కలిపేహాం. దీన్నే టాలెంట్ అంట. ఎవడ్రా నేను చిన్న లవ్ చేస్తున్నానని చెప్పింది? కామన్ సెన్స్ లేదా? నేను వాడిని ఎందుకు లవ్ చేస్తాను? అంటే మీ ఇద్దరు బాగా క్లోజ్ అని. వాడి తలకాయ్ పీచు ఊడిపోయిన కొబ్బరికాయలాగా. పేరుకే టీం లీడరు. స్కూల్ పిల్లాడు హోంవర్క్ ఇచ్చినా చేయలేడు. యూస్లెస్ ఫెలో. బీన్ బ్యాగ్ కి బట్టలేసినట్టుంటాడు. నీటికి నెక్కరేసినట్టు ఉంటాడు. అవును. ఆ విషయం చిన్నాక చెప్పవా? హాయ్. I feel for you. You don't feeling for me. I hated you. It's unfair. చిన్న ఏంటి వింధ్య, ఏం చెప్పావు వాడికి? నువ్వు జస్ట్ లవ్ లో ఉన్నావు మాత్రమే చెప్పా నేను. ఎందుకు చెప్పావు? చూడు పెంట పెంట చేశాడు. ఏదో తెలియక మాట్లాడలే. నార్మల్ సిగ్గులేదా? నాతో మాట్లాడుకో పోరా. మూర్తి గారు, మూర్తి గారు. ఎలా ఏంటి కామేష్? చా